రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. సో, మనం జూసుకుంటే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి విషయంలోన ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం గాని, హైదరాబాద్ గాని ఒక రకంగా ఐటీ పరంగా అభివృద్ధి చెందిందనుకున్న శంషాబాద్ లాంటి ఎయిర్‌పోర్ట్ విమానాశ్రయం మనకి వచ్చిందనుకున్నా. సో, ఏ రకంగా జూసుకున్నా గూడా ఒకప్పుడు నారా చంద్రబాబు గారి విజనే ఇందుకు కారణం అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇదే నేపథ్యంలోన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఇన్నాళ్ళు గూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయింది అని ఏదైతే కలలు కన్నారో కొన్ని పరిశ్రమలు రావాలని, విమానాశ్రయాలు రావాలని. సో, వీటన్నింటికి గూడా ఒక్కొక్క దానికి గూడా శంకుస్థాపనలు పడడమే గాకుండా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోవడము, జాబ్ రిక్రూట్‌మెంట్స్ ఇవన్నీ గూడా ఒకటి జరుగుతా వస్తూ ఉన్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టేవాళ్ళు గూడా మనకి వస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు జూసుకుంటే రీసెంట్ గాను ఇప్పుడు ఈరోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్ విమానాశ్రయం అయితే ప్రారంభమవుతుంది. మరొక శంషాబాద్‌ను మించి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి మొదలు కాబోతోంది అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి అసలు ఈ రోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఓపెనింగ్‌కి సంబంధించిన ఆ సభలోని ఎటువంటి హైలైట్స్ ఉన్నాయి? అసలు సభలో ఏం జరిగింది? ఎట్లా జరిగింది? ఎవరెవరు వచ్చారు? ఏమేం హైలైట్స్ ఉన్నాయి? సో, ఇవన్నీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం భోగాపురం ఎయిర్‌పోర్ట్. సో, వినంగానే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ ఎప్పటికప్పుడు వాటర్‌కి మునిగిపోతూ ఉంటది. ఎప్పుడు దాంతోని అవస్థలే అసలు. చాలా భారీ నష్టం గూడాను మనకి. బట్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ రావడం వలన మంచి కనెక్టివిటీ గాని అంటే అక్కడ ఇంకొక ప్రత్యేకత చెప్పమంటారా? హ్మ్. ఆ గాలులకి తట్టుకునేలాగా వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారు. హ్మ్. అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కటి అంటే మనం అప్‌డేటెడ్. అవును. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అప్‌డేట్ అంటారు కదా! అవును. సో ఏది కొత్తదొచ్చినా మీకొక 25, 30 ఏళ్ల తర్వాత ఎలాగో దాని ప్రకారం చేస్తారు. అవును. అది చాలా ముఖ్యం. అదే విజన్ అంటే. సో మీరు భోగాపురం ప్రత్యేకతలేంటి? వాళ్ళ హ్మ్. హైలైట్స్ ఏంటి అన్నారు. అవును. ముందు అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవును. ప్రారంభోత్సవం చేశారు. ఆయన దిగ్భ్రాంతి చెందారు హుహు. ఆ జన సందోహాన్ని చూసి. హ్మ్. వాళ్ళనేమి డబ్బులిచ్చి తీసుకురాలా, వాలంటీర్ గా వచ్చారు. వచ్చేసారు. 2500 బస్సులు, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ నెల్లూరు, ఎక్కడ భోగాపురం ప్రజలు వచ్చారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, ఇంకా ఒడిస్సా బోర్డర్ ఒడిషా వరకు బోర్డర్ నుంచి జనాలు. కూడా వచ్చారు. హ్మ్. ఒడిషా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే ఇది ఎంతమందికి ఉపాధి కల్పన అండి. అవును. అసలు ఇవాళ మీకు వలసలు ఆగిపోతాయి, వెనక్కి వస్తారు అందరూ. చాలా అది ఎంత స్టాఫ్ కూడా ఎంత స్టాఫ్ అదే రిక్రూట్‌మెంట్ నేను ఉంటది చెప్తున్నా. చూడండి అసలు అసలు. మీరు జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు ఇవాళ 2203 ఎకరాల్లో కట్టారండి. హ్మ్. 4750 కోట్లు అయింది జిఎంఆర్ పెట్టుబడి పెట్టింది. సో ప్రభుత్వం అనుమతులు 2015లో మొదలుపెట్టి 9 జీవోలు రిలీజ్ చేసి 2019 లోపు జిఎంఆర్ తో అగ్రిమెంట్ అయింది. కేంద్రంతో ఒప్పందాలు అయ్యాయి. అన్ని అయిపోయాక హ్మ్. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు తెలుసా? మొత్తం ఆపేశాడు, జిఎంఆర్ ని క్యాన్సిల్ చేశాడు. హ్మ్. ఎందుకు? విజయసాయి రెడ్డి కోసం. హ్మ్. విజయసాయి రెడ్డికి ఏం కావాలి? కాకినాడ ఎస్సీజెడ్ ఉంది కదా, అవును. అందులో జిఎంఆర్ కి వాటా ఉంది. హ్మ్. వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా అరబిందో, అతనికి ఆ వాటా ఇమ్మని. ఓకే. అది అగ్రిమెంట్ ఎప్పుడైంది? 23లో ఇచ్చాక హ్మ్. 19, 20, 21, 22, 23 హ్మ్. అప్పుడు అగ్రిమెంట్ అయిపోయాక అప్పుడు దీనికి భోగాపురం ఎయిర్పోర్ట్ మళ్ళా జిఎంఆర్ కి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఇది ప్రజలు తెలుసుకోవాలి. నేను కట్టాను, క్రెడిట్ నాది, క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు. క్రెడిట్ చోరీ మీది, విజయసాయి రెడ్డిది మీది. వాళ్ళ విజయసాయి రెడ్డి అదో పులి ఉంటుంది చూడండి కథ. అవును. అవును. ఏంటది? బంగారు కంకణం ముసలి పులి కథ మీకు అవును. తెలుసు కదా, అది గుర్తు తెచ్చుకోవాలి. అవును. ఇవాళ నేను మంచివాడిని అయిపోయాను, నేను అసలు ప్రజలకి మర్చిపోతారా మేడం? అంత ఈజీగా అదే మర్చిపోరు కదా, ఎవరు. అశాంతి ఇవన్నీ మర్చిపోరు కదా. ఎవరు మర్చిపోరు. దేవాదాయ భూములు హ్మ్. ఏవి మర్చిపోరు. అవును. కాబట్టి అలాగ చేశాడనమాట. ఓన్లీ శంకుస్థాపన చేసి వదిలేశాడు. అవును. ఇవాళ మళ్ళా 2 ఏళ్లలో వీళ్ళు వచ్చి ఎంత ఫాస్ట్ డెవలప్‌మెంట్ చూడండి. ఎంత ఫాస్ట్ గా చేశారండి. అవును. ఆ చేయటంలో కూడా అద్భుతంగా చేశారు. అంటే పర్యావరణాన్ని తట్టుకునేలాగా లోపల కూడా అక్కడ మీకు ఏమనాలి, ఉత్తరాది కళలు కూడా కనిపించేలాగా. హ్మ్. హ్మ్.
ఇవాళ అన్ని కూడా భావోద్వేగాలకు గురయ్యారు అందరూ. అవును. ఉద్విగ్న పరిస్థితులు అంటాం, నిజమే ఉద్విగ్న కదా. క్షణాలు అంటాం చూడండి, అవి అక్కడ కనిపించాయి. ఉమ్, పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయారు. ఉమ్, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీని ఉమ్, జెన్జీ కిడ్స్ మాట్లాడిన మాటలు, వాళ్ళ తల్లి గారిని ఉమ్, మెలోనీ పేరు చెప్పి మాట్లాడిన మాటలు, అవును. రుచికా సింగ్, తర్వాత ఇంకొక ఆవిడ శ్రద్ధా సింగ్, ఆవిడ పేరేంటి నాకు గుర్తులేదు, ఆవిడ వాళ్ళని జవాన్లను అన్న మాటలు, ఆ రంగు మీద ఆవిడ చేసిన అవును, వీడియోలు, అవును. అంటే వీటన్నిటిని మళ్ళా ఎలా మాట్లాడుతున్నారంటే, మీరు చూసారు సౌరభ్ దాస్ కావచ్చు, సౌరభ్ దాస్ ఏనా వాడు, సారీ, ఇప్పుడు ఆ జెన్జీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ర్యాలీ చేశారో, దాన్ని ఏమంటారు, ర్యాలీ కాదు అదే ధర్నా, ఈ కాక్రోచ్ల పార్టీకి సంబంధించిన అతను, తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజు కూడా మాట్లాడాడు. పాపం. అవును, అవును. ఎంత వ్యంగ్యం అండి, ఎంత పొగర మాటల్లో. వాళ్ళు తప్పు మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళకి నేర్పించాలట, అదే వాళ్ళకి చెప్పాలట, పాప నువ్వేం చేస్తున్నావు, నువ్వు సినిమాలు చేసుకుంటూ నువ్వు కదా ఎంతమంది చెప్పాలి, పిల్లలకు నేర్పించాడు అదే ఏమో ఆయన. నువ్వు కదా నేర్పించాలి. అవన్నీ అసలు ఆయన ఏమన్నాడు, వదిలేస్తున్నాను పిల్లల్ని క్షమించన్నాడు. అవును. ఇవాళ మోదీ గారు 5వ వీడియో, ఆ వీడియో మెటా ఆపేసింది కదా మొన్న. అవునవునవును. ఇప్పుడు మెటాకి తర్వాత నోటీసులు ఫేస్బుక్ కి అన్నిటికీ- అందరికి నోటీసులు వెళ్ళాయి. అవును. ఎవరిని ఎక్కడ వదలరండి. ఇప్పుడు మళ్ళా నాటకాలు, ఇప్పుడు ఉమ్. ఇందులో నిజంగా ఎవరు నీట్ రాశారు, ఆ నీటిలో అసలు students చనిపోయిన ఎవరున్నారు? పిల్లలకి వీళ్ళు పాప ఇమోషనల్ అయిపోయి అలా మాట్లాడేశారు. అదే. ప్రకాష్ రాజ్ చెప్తాడు. అంటే ఇప్పుడు నీ తల్లినో నీ చెల్లినో లేకపోతే నీ భార్యనో తిడితే అప్పుడు ఇమోషనల్ అయినట్ట కానట్ట, నిన్ను ఏదైనా అంటే నీకు పౌరుషం వస్తుంది కదా, అవును, సేమ్ అదే నీకు భావ ఎమోషనే కదా అది. వ్యక్తీకరణ నీకుంది, ఎదరవాడికి ఉండదు. అవును. సో అందుకని ఇవాళ ఇవన్నీ జరిగాయండి. ఇంత జరిగినా ఆయన క్షమించి వదిలిపెట్టడం అనేది వాళ్ళ పవన్ కళ్యాణ్ గొప్పతనం. చాలా ఎమోషనల్ అయ్యారు ఆ విషయంలో. అవును, తర్వాత ఆ జన సంద్రోహాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు, ఇన్ని లక్షల మంది వచ్చేసరికి. అవును. తర్వాత ధింసా నృత్యం 13,000 మందితో, స్పెషల్. అవునవునవును. అదొక ప్రత్యేకత. సో కూచిపూడి నృత్యం కావచ్చు, అన్ని మన కళలు, మన సంస్కృతి, తర్వాత తోలుబొమ్మలాట్లు, తర్వాత మన అరకు కాఫీ, అన్ని దేనికి అదే ప్రత్యేకత. సో ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది వాళ్ళ ఉత్తరాంధ్రాకి వచ్చేసింది. వెనకబడిన ప్రాంతం కాస్త ముందు పడింది అంతే. గోదావరి జిల్లాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి. అసలు చెప్పాలంటే భోగాపురం కూడా ఇప్పటి వరకు ఉనికిలో లేదు మేడం, అది అంత ఉన్నా కూడాను. అలాంటిది ఇప్పుడు అసలు భూములకి చుట్టూ రెక్కలు వస్తాయి, భూములకి భూముల రెక్కలు రేట్లకి వస్తాయి. రెక్కలు వస్తాయి. అవును. సో ప్రజలు అంటే వాళ్ళ జీవన విధానం మారుతుంది, కొంచెం ఆర్థికంగా పుంజుకుంటారు. అవును. ఇప్పుడు ఉద్యోగాలు కల్పన మెయిన్ జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ కాబట్టి, మేడం. ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే అవును. వాళ్ళు పిల్లలు తల్లి తండ్రులు కలిసి ఉంటారు. ఉంటారు. అది అవును. మెయిన్ గా కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. ఇలా ఇన్ని జరుగుతాయండి. మరి ఇక్కడ సభలో ఉన్న ప్రసంగాల గురించి ఏం ప్రస్తావించారు? అదే మీరు అన్నారు ఇందాక, Special. అడిగారు వర్మ గారు, మరి తడబడ్డారా, పొరబడ్డారా, లేకపోతే అలా కావాలనుకున్నారా, ఆయన మనసులో మాట, కళలో ఉన్నదే మనసులో ఉన్నది బయటపడింది. పడిందా? ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి నా రా అని ఆపేసి, మళ్ళా ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, మళ్ళా నాలుగు ఖర్చుకొని మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని. సో కొంచెం ఆయన కన్ఫ్యూజ్ నాటకీయ, అంటే ఆనందంలో తట్టుకోలేక అన్నారా? ఎంత లేకపోతే- ఆనందమైనా మీకు ఒళ్ళు తెలియకుండా ఉంటారండి. అంతేనా? నాటకీయ పరిణామాలు కాదు అవన్నీ. అంటే మీ మనసులో ఆ ఉద్దేశం ఉందా, మీకు కావాలని, ప్రజలు ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావద్దని ఎవరు అంటల్లా, ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకోవట్లే. ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఎప్పుడన్నా 3 టర్మ్స్ ఆయన చంద్రబాబు నాయుడే చెప్పారు. అవును. ఎందుకంటే మీకు అక్కడ భోగాపురం కనిపిస్తుంది కదా కళ్ళకి. అందుకని ఈ చంద్రబాబు నాయుడు గారి విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తొందరపడరు. అవును. ఆయన పదవులు ఆశించరు. ఆయనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, యువతకి మంచి జరగడం పవన్ కళ్యాణ్ కావాల్సింది. ఆ విషయంలో ఆయన క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిని చేయాలో ప్రజలు కూడా నిర్ణయిస్తారు. అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు విజయ్ అయిపోయాడని మనం అవ్వక్కర్లా, మనకి ఎవరితో కంపారిజన్ లేదు. విజయ్ చూసి జెల్సీ పడిపోయాడు. ఎందుకు జెల్సీ పడిపోతాడు? 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నవాడు. అదే కదా కదా. ఇప్పుడు నిజంగా అంత విజయ్ గొప్పవాడు అయి ఉంటే ఎన్ని సీట్లు రావాలి? తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయి బొటాబొట్టిగా? ఈయన ఒకసారి ఓడిపోయినా పడి లేచిన కెరటం ఈయన.
ఈయన ఒక ఫీనిక్స్ పక్షిలాగా వచ్చాడు. మేడం ఒకేసారి విజయం రావడానికి కష్టపడి ఇప్పుడు అయినా అతను కూడా ఏం ఒక రోజులో పట్టు రాలేదండి వదలకుండా విజయ్కి. విజయ్ ఎప్పటి నుంచో కృషి 15 ఏళ్ళుగా చేస్తున్నాడు. అతను సేవ చేస్తున్నాడు. 2 ఏళ్ళుగా అతను పార్టీ మీద ఉన్నాడు. ఆ, అండర్ జనాలు కరెంట్ లాగా అనుకుంటున్నారు పనిచేశాడు. జనాలకు అర్థం పొడిపొడిగా కావట్లేదు. తెలిసిన మాటలే తప్ప ఆ. పూర్తిగా అవగాహనతో మాట్లాడరు కదా. బట్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం నిజంగాను అంత పట్టు వదలకుండా ఆయన పట్టుకున్నాడు. అదే కావాలి. ఆ ఫస్ట్ విషయంలో ఆయన అవ్వాలనుకోలేదు. అవును, అవును. ఆయన అసలు పదవులు కావాలనుకోలేదు. పార్టీ పెట్టాడు, సేవ అనుకున్నాడు. ప్రజలు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో ఓహో మనం నెగ్గాలి కాబోసు అనుకున్నాడు. అప్పుడు ఆయన అవును, తగ్గిన వాడు నెగ్గాలనుకున్నాడు. అంతే. అది ప్రజలు అవును నువ్వు నెగ్గాలి నీకు 100% ఇస్తున్నాం అన్నారు. అవును, ప్రజలు ఫస్ట్ అనుకోలా ఇతను నెగ్గించాలని వాళ్ళకి దృష్టి లేదు. పవన్ కళ్యాణ్ వచ్చాడని సంతోషం తప్ప అంతే. ఈయన మనం నాయకుడిని చేయాలని అనుకోలే వాళ్ళు. కొన్ని అది సమయాల్లో మనం ఆనందంలో అత్యానందంలో ఆ, అసలు విషయం మర్చిపోతాం. అది అలా జరిగింది. అందుకని పాపం ప్రతిపక్షాలు లేకపోతే ఇంకో పక్షాలు ఎక్కువ అదే ప్రకాష్ బాధపడిపోవచ్చు. రాజు మీరు బాధపడిపోకల్లా. అవసరం లే. అసలు పవన్ కళ్యాణ్ కానీ బాధపడ్డాడు. ప్రకాష్ రాజుకి ఎక్కడో సరైన శాస్త్రి తగిలేదు. జరగాలండి. అంత కొవ్వు పనికిరాదు. నేను ఎక్కువైపోయింది. అనేది నిన్ను అసలు ఇంత గొప్పవాడిని చేశాక బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ బద్రీ తోటి నువ్వు ఈ రోజు అవునవును, గొప్పవాడి. అవును. మరి అందులోనే కదా నేను మోనార్క్ అనే డైలాగ్ ఎందులో ఎక్కడి నుంచి ఆయన వచ్చింది? సినిమానే పవన్ కళ్యాణ్ సినిమాలో అదే అందుకని సుస్వాగతం సినిమా అనుకుంటా. ఆ, సుస్వాగతం కాదు సుస్వాగతమే. బద్రీ కదా కాదా సుస్వాగతంలో సుస్వాగతమా? నేను మోనార్క్ అని పోలీస్ కింద వేశాడు. ఏదైనా పవన్ కళ్యాణ్ సినిమాల వల్లే. అవును, కాబట్టి ఎప్పుడు కూడా మనం మన పైకి తెచ్చిన వాళ్ళని అలా మాట్లాడకూడదు. అవును, తప్పులు విమర్శించటం వేరు, అవును. వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం వేరు, వేరు. జెలసీ పెట్టుకోవటం వేరు. ఇక్కడ అది కనిపిస్తాం. అవును. సో ఇవన్నీ పక్కన పెడితే సో మొత్తానికి ఈ రోజు మొత్తానికి ఆనందకరమైన highlights రోజులు. మధ్య అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ #1 ఎయిర్పోర్ట్ అది. అవును, సో నెక్స్ట్ ఇంకా అమరావతి, పోలవరం, అవును. ఓ భోగాపురం, ఉమ్, ఉద్యోగాలు, అభివృద్ధి. యువత ఆలోచించుకోవాలి 2029 ఎవరు కావాలి మనకని. ఉమ్, ఎయిర్ బస్ సారీ ఎర్ర బస్ వెళ్ళని చోట ఎయిర్ బస్ ఎగిరింది. ఉమ్. మీరు చెప్పినట్టుగా పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఈగలు ఆ, తిరుగుతున్నాయి కానీ ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రజలు తిరుగుతున్నారు. ఆ. మరి ఏమైనా కొన్ని ఈగలు అక్కడికి పంపించి వాటిని ఏమైనా లెక్క పెట్టడానికి వెళ్తాడా? చూడండి. బుర్ర తక్కువ వాడు కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం అండి, అవును, సువర్ణ అవకాశం. ఇవాళ ఏం చేయాలి? ఒక ప్రతిపక్ష నేతగా వెళ్ళి కూర్చుని వెళ్ళి చక్కగా గ్యాలరీలో అభినందనలు తెలిపి అభినందనలు తెలిపి అట్లీస్ట్ ప్రజల మనసైనా దోచుకునే కాదు ప్రయత్నం ప్రజల మనసు దోచుకోవడం, కెమెరాలన్నీ నీ వైపే ఉండేవి ఆ. నిజంగా చెప్పాలంటే. సీరియస్లీ అబ్బా జగన్ వచ్చారు అని ఇవాళ నిన్ను ప్రధాని మోదీ కూడా అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళు. చేసేవారు. అన్ని సువర్ణావకాశాలన్నీ అన్నీ miss పోగొట్టుకుని పిచ్చాడులాగా నిజంగా పాపం అయిపోతున్నాడు. అమాయకుడు ఎవరైనా మన చెప్పాలండి ఆయనకి, అమాయకుడు ఆయన. కొంచెం చూపించండి రా అంటాడు కదా, ఒకసారి అవును. చూపించి కొంచెం ఆయన కూర్చోపెట్టి ఎవరైనా ఉద్బోధ చేయాలి. థ్యాంక్ యూ మేడం.